94 ప్లస్ 34 128 16 పెండింగ్ సార్ టీడీపీ. వంశీ గారు. రాజుగారు, అంటే తెలుగుదేశం పార్టీ ఇంకా 16 మంది శాసనసభ్యులని 17 మంది పార్లమెంట్ సభ్యులని ఇంకా ప్రకటించాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ ఈ రోజు ప్రకటించినటువంటి 34 స్థానాలతో వారు వేగంగా దూసుకు వెళ్లేటువంటి పరిస్థితిని కనిపిస్తా ఉంది. 18వ తారీఖు ఏదైతే మిగిలినటువంటి 16 మంది ఎమ్మెల్యేలని 17 మంది ఎంపీ అభ్యర్థులను కూడా 18వ తారీఖు లేదా 19వ తారీఖు ప్రకటించడానికి ఆల్మోస్ట్ కసరత్తు కూడా కంప్లీట్ అయింది అని చెప్పని మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనికి అనుగుణంగానే వాళ్ళ ప్రణాళికలు కూడా ఉన్నాయి. ఇక జనసేన పార్టీకి సంబంధించి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అంటే తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అని చెప్పని ప్రకటించారు. అదేవిధంగా కందులు దుర్గేష్ మనం నిన్నగాక మొన్న తన నిడదవోలు నుంచి ప్రకటిస్తున్నారని చెప్పని ప్రకటన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇతర ఎవరైతే నర్సాపురం నుంచి నాయకర్ పోటీ చేస్తాడని చెప్పని, తాడేపల్లిగూడ నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ చేస్తాడని, ఇట్లా కొంతమంది అభ్యర్థుల ఇంటర్నల్ గా వాళ్ళకి సంబంధించి మీటింగ్ పెట్టి వాళ్ళందరూ కూడా క్లియర్ గా చెప్పివేయటం. అంటే జనసేన పార్టీ కూడా ఇంకా 5 స్థానాల విషయంలో మాత్రమే కన్ఫ్యూజన్ నడుస్తుంది. మిగిలినటువంటి స్థానాల విషయంలో ఆల్మోస్ట్ క్లియరెన్స్ అయిపోయింది. వాళ్ళందరికీ కూడా చెప్పేయటం కూడా జరిగిపోయింది. ఇక ఇప్పుడు మనం చూడాల్సినటువంటిది ఏంటంటే, అంటే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, పార్టీల్లో ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, కార్యకర్తల్లో ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి అనేటువంటిది మనం గమనిస్తే గనక తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థులలో ఆల్మోస్ట్ ఇందులో 34 అందరూ కొంత ఊహించినటువంటివే. అంటే సామాజిక సమీకరణాల సమతౌల్యంతో అక్కడ ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థుల యొక్క బలగాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఎంపిక జరిగింది అని భావించాలి. అయితే అదేవిధంగా ఈ జరిగినటువంటి ఎంపికలో కూడా అక్కడ తెలుగుదేశం జనసేన పార్టీకి అనుసంధానంగా ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి విధానంతో కూడా ఈ ఎంపికల్ని పూర్తి చేశారు అని భావించాల్సి ఉంటుంది. ఇది ఒక అంశం. ఇక సెకండ్ మనం చూస్తే, ఇక రాజకీయంగా చూసినప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల కంటే కూడా ఇప్పుడు ప్రకటించినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కొంత అంటే రాజకీయంగా బలంగా ఉన్నారు అనే దానికంటే కూడా వాళ్ళు రాజకీయ అనుభవం కానీ లేదా కొత్త నూతన నాయకత్వంతో ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు కానీ అలాంటి ఒక స్పీడ్ ఉన్నటువంటి నాయకులుగా భావించేటువంటి పరిస్థితి ప్రజల్లో కనపడుతూ ఉంది.